టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా సీఎంఓగా ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. రంగనాయకుల మండపంలో ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తుడిగా ఎంతో మందికి సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం భక్తుల నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు అధికారులతో పాటు అందరి సలహాలు సూచనలు తీసుకుని సమన్వయంతో ముందుకు సాగుతానన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా పరిపాలన కొనసాగిస్తానని చెప్పారు. आप लोग बस गेट दाटल सुरेश फोन ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಫೋನ್ ಮಾಡುವುದು ఓం నమో వెంకటేశాయ. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకొని ఒక టీంలా, ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి, అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయడానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముందు జస్ట్ ఈరోజే వచ్చాను.
నైట్ నోట్స్ చూసుకున్నాను, పంపించారు నోట్స్, చాలా వరకు చదువుకున్నాను. మీటింగ్కి వెళ్ళాక చూసినాక ముందే ఒక భావంతో కాకుండా ఉన్నది ఉన్నట్టు చూసి ఏం చేయాలో ఆలోచించాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయిన పరిస్థితుల్లో ఈ యోగా ఏ రకమైన ఫేస్ చేస్తారు? మళ్ళీ దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఏ విధంగా కూడా సన్నగిల్లకుండా అందరి భక్తుల యొక్క మనోభావాలు నిలబడే విధంగా ట్రై చేస్తాను.